5 సార్లు ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2026లో దారుణ ప్రదర్శన చేస్తుంది. 5 మ్యాచ్లలో ఒకే ఒక మ్యాచ్లో గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. జట్టు నిండా స్టార్లే ఉన్నా ఆ జట్టు మాత్రం విజయాలు సాధించకపోవడంలో వెనుకబడిపోతుంది. సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడం ఆ జట్టు ఇబ్బందికి కారణంగా మారింది. మరోవైపు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా, ఆటగాడిగా పూర్తిగా విఫలమవుతున్నాడు. దీంతో అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించాలనే డిమాండ్ కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ కు ముందు టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కు కీలక సూచన చేశాడు. స్పిన్నర్లు మిచెల్ షాటన్, గజన్ ఫర్లను తుది జట్లోకి తీసుకోవాలని అశ్విన్ సూచించాడు. అందుకు గల కారణాన్ని సైతం ఆయన వెల్లడించారు. ముంబై ఇండియన్స్ జట్టులో భారత స్పిన్నర్లు పెద్దగా లేరు. అందుకే వారు తమ తుది జట్టులోకి విదేశీ స్పిన్నర్లను తీసుకోవాలి. మయాంక్ రావత్ గత మ్యాచ్ లో ఆడాడు, కానీ అతడికి ఒక ఓవర్ కూడా బౌలింగ్ వేసే ఛాన్స్ ఇవ్వలేదు. దీన్ని బట్టి చూస్తే హార్దిక్ పాండ్యాకు అతడిపై నమ్మకం లేనట్లు కనిపిస్తుంది. అదే సమయంలో బూమ్రాకు సపోర్ట్ ఇచ్చేందుకు ఫేజర్ అశ్విని కుమార్ ను సైతం ఆడించాలి అని రవిచంద్రన్ అశ్విన్ సూచించాడు. ఇక ఐపీఎల్ 2026లో హార్దిక్ పాండ్యా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కెప్టెన్ గా సీనియర్ ప్లేయర్లతో సరిగ్గా వ్యవహరించట్లేదనే విమర్శలు అతడిపై వస్తున్నాయి. ఇదే సమయంలో ఫీల్డింగ్ లో ఎవరైనా తప్పులు చేస్తే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాడు. వికెట్లు తీయడంలో ఇబ్బంది పడుతున్న బూమ్రా విషయంలోనూ అతడు కఠినంగా ఉంటున్నాడని ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ అతడికి కీలకంగా మారింది. ఈ సీజన్ లో హార్దిక్ పాండ్యా ఆడిన 4 మ్యాచ్లలో బ్యాటర్ గా కేవలం 81 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. స్ట్రైక్ రేట్ 158గా ఉంది. ఇక బౌలింగ్ లో 12 ఓవర్లు వేసిన అతడు ఏకంగా 134 రన్స్ సమర్పించుకున్నాడు. కేవలం 2 వికెట్లు మాత్రమే తీశాడు.